హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమ. అందరికీ కూడా ఈరోజు నాగుల పంచమి గరుడ పంచమి శుభాకాంక్షలండి. ఈరోజు విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్ష శుద్ధ పంచమి, నాగుల పంచమి, గరుడ పంచమి. ఈరోజు అందరూ కూడా ఈ నామాన్ని జపించండి. మానసిక ప్రశాంతత కోసం శుక్ర నక్షత్రం కాబట్టి శుక్లకణాలు పెంపొందడం కోసం అందరూ ఈ నామాన్ని జపించండి. ఈరోజు మంత్రబలం: ఓం మహానాగాయ నమః, ఓం మహానాగాయ నమః, ఓం మహానాగాయ నమః. ఈరోజు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మూలాధార చక్రం నుండి ఊర్ధ్వముఖేన చైతన్య శక్తి అనేది ఉత్పన్నమవుతుంది అండి. దీని ద్వారా మనకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాగే ఈరోజు శుక్ర నక్షత్రం కదండి. ఏవైతే మనకి శుక్రకణాలు ఉన్నాయో సంతానోత్పత్తి చేసేవి, అవి యాక్టివేట్ అవుతాయి. సంతానం కోసం ప్రయత్నించే వారికి సంతానోత్పత్తి కణాలు స్త్రీలకైనా సరే పురుషునికైనా సరే వృద్ధి చెందుతాయి. అందరూ తప్పకుండా ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు కొన్ని ఆహార పదార్థాలు అనేవి నిషిద్ధమండి. సర్ప వంశాభివృద్ధి జరగకుండా ఈరోజు సర్పాలకు పాలు అనేవి పోసి వస్తారు అండి. ఇంకా ఈరోజు సోదర పంచమిని కూడా ఆచరిస్తారు. ఇంకా కొంతమంది అయితే ఈరోజు చాకుతో వెజిటబుల్స్ కూడా కట్ చేయరండి. అలాంటి ఒక వ్రతాన్ని ఆచరిస్తారు. దక్షిణాయనంలో మానవ కులానికి విరుద్ధ శక్తులు అనేవి ఉత్పత్తి అవుతాయి. కాబట్టి దృఢత్వం చేయడం కోసం దక్షిణాయనంలో ఇన్ని పండుగలు అనేవి ప్రవేశపెట్టారండి. ఇప్పటి నుంచి ఇక ఈ దక్షిణాయనం మొత్తం పండుగలు అనేవి ప్రారంభమండి. అలాగే ఉత్తరాయణంలో నారాయణుడు అన్నీ చూస్తూ ఉంటాడు, ప్రకృతిని గమనిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. దక్షిణాయనంలో యోగ నిద్రకు వెళ్తాడు కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి, ప్రకృతిని కాపాడడానికి, మనం దైవశక్తిని కూడగట్టుకోవడానికి ఇవన్నీ కూడా మనకు ఆచరించి తీరాలి అండి. ఇక ఈరోజు మనం గరుడ పంచమి అని ఎందుకు అంటామంటే, గరుడ వాళ్ళ అమ్మ నెక్స్ట్ సర్పాల వాళ్ళ అమ్మ ఇద్దరు అక్క చెల్లెలు అండి. వారు ఒకరోజు విహారయాత్రకు వెళ్తున్నప్పుడు శ్వేత అశ్వాన్ని చూస్తారు అండి. అయితే గరుడ వాళ్ళ అమ్మ ఉండి దాని తోక నల్లగా ఉంది అని ఉండదు, తెల్లగా ఉంది అని చెప్తుంది. అలాగే సర్పం వాళ్ళ అమ్మనేమో తోక నల్లగా ఉంది అంటుంది అండి. మొదటి నుంచి సర్పం వాళ్ళ అమ్మకి గరుడ వాళ్ళ అమ్మ అంటే అసలు పడదండి. ఈర్ష్య ద్వేషంతో ఉంటుంది. ఎందుకంటే గరుడు ఎప్పటికీ ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు, దేవుళ్ళ దగ్గర ఉంటాడు, విష్ణుమూర్తి దగ్గర ఉంటాడు అని చెప్పేసి, సర్పాలు ఎప్పుడు కిందనే ఉంటాయి అని చెప్పేసి ఆమె అసూయతో ఉంటుంది అండి. సో ఇట్లా గరుడ అమ్మ ఏం చేస్తుందంటే, సరే నువ్వన్నట్లుగా ఆ అశ్వం యొక్క తోక నల్లగా ఉంటే జీవితాంతం నీకు బానిసగా నీ దగ్గరే పనిచేస్తాను అని చెప్పేసి చెప్తుందండి. సో ఇది అదునుగా తీసుకున్న సర్పాల వాళ్ళ అమ్మ ఆ సర్పాలతోని మీరు నైట్ టైంలో వెళ్ళి ఆ అశ్వం యొక్క తోకకు మొత్తం విషాన్ని చిమ్మి దాన్ని నల్లగా చేసిరండి అని చెప్తుందండి. అలా చెప్పంగానే సర్పాలు అలాగే చెప్తాయి. సో వీళ్ళు తెల్లవారి వెళ్ళి చూడంగానే నిజంగానే ఆ అశ్వం యొక్క తోక నల్లగా ఉంటుంది అండి. సో ఇచ్చిన మాట ప్రకారం గరుడ వాళ్ళ అమ్మ బానిసత్వం చేస్తుంది. అయితే ఊరికూరికనే ఈ సర్పాలు చనిపోతూ ఉంటాయండి. గరుడుకేమో ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. ఒకరోజు వీళ్ళందరూ వెళ్ళి గరుడు దగ్గరికి వెళ్ళి, నువ్వు బలవంతునివి, గొప్పవాడివి, నువ్వు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అమృతం తీసుకొని రా, అలా తీసుకొని వస్తే మీ అమ్మకు బానిసత్వం నుంచి విముక్తి చేస్తాము అని ఒప్పందం చేసుకుంటాయండి. ఆ మాట విన్న మరుక్షణం గరుడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి యుద్ధం చేస్తాడండి. విష్ణుమూర్తి కూడా చూస్తూ ఉండిపోతాడు. ఆ యుద్ధంలో గరుడు అమృతాన్ని గెలుచుకుంటాడండి. అయితే ఇంద్రుడు చెప్తాడు, సర్పాలు విష జాతికి చెందినవి, మంచివి కాదు, నేను సలహా ఇస్తాను అని చెప్పేసి చెప్తాడండి. సరే అని గరుడు అలాగే పాటిస్తాడు. వచ్చి ఆ అమృతాన్ని ఒక దర్భ పైన ఉంచుతాడు అండి. దర్భ పైన ఉంచి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే అంతలోనే ఆ ఇంద్రుడు
అంతలోనే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకెళ్ళిపోతాడండి. ఎప్పుడైతే గరుడుడు తెచ్చి దర్భపైన పెడతాడో అప్పుడు కాస్త అమృతం ఆ దర్భపైన ఒలికిపోతుంది అండి. సరే అని ఆ సర్పాలు ఆ దర్భపైన ఒలికిన అమృతాన్నైనా నాకి ఆయుష్ వృద్ధి చేసుకుందాం అనుకుంటారండి. అలా నాకగానే ఆ దర్భలు షార్ప్‌నెస్‌కి ఆ సర్పాల నాలుక 2 విధాలుగా చీలిపోతుందండి. అప్పటినుంచి నాలుక అలా ఉండిపోవడం అనేది జరిగిపోతుంది అండి. సో, కొన్ని రోజుల తర్వాత ఈ సర్పాల వల్ల అమ్మ సర్పాలు చేసిన మోసాన్ని గరుడు తెలుసుకొని వీళ్ళ సంగతి చూద్దామని జెప్పేసి రోజు ఆ సర్పాలను విహారయాత్రకని బయటకు తీసుకెళ్ళి రోజు సర్పాలను చంపి కొండపైన పడేసి వస్తూ ఉంటాడండి. అప్పటినుండి గరుడుకి, నాగులకి అనేది వైరం ఏర్పడుతుంది అండి. ఇదంతా ఎప్పుడు అంతమవుతుంది అంటే మళ్ళీ నాగుల చవితి అండి. కార్తీక మాసంలో వస్తుంది చూడండి. ఆ నాగుల చవితికి ఇదంతా అంతమవుతుంది. అందుకనే ఆ రోజు మనం నాగుల చవితి జరుపుకుంటామండి. ఎవరైతే ఈరోజు గరుడుని పూజించి, గరుడుని ఆదరించి నమస్కరిస్తారో, అలాగే తల్లిదండ్రులను కూడా నమస్కరించి పూ పూజిస్తారో వారికి తల్లి, పిల్లల మధ్యన బంధం అనేది బావుంటుంది అండి. అందరూ ఆచరించండి. ఇక నాగుల పంచమి కథ అండి. ఒక కుటుంబం ఉంటుంది అండి. అందులో ఒక బాలకుడు వ్యవసాయం కోసం పొలాన్ని దున్నుతూ ఉంటాడండి. అక్కడ ఒక పెద్ద పుట్ట అనేది వస్తుంది అండి. ఆ వ్యవసాయం కోసం ఆ పుట్టనంతా తొలగిచ్చేస్తాడండి. దాని వలన నాగకులానికి కోపం వచ్చి శపించి వేస్తారండి. అలా వేయడం వలన ఆ బాలకుడికి కుష్ఠవ్యాధి వచ్చి అనారోగ్య పాలయ్యి ఒళ్ళంతా పుండ్లు పట్టి ఉంటాదండి. ఇది గమనించిన కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తారండి. అప్పుడు భగవంతుడు కలలో కనిపించి మీరు నాగశిలలకు పాలు, పసుపు, కుంకుమ, నీళ్లు పోసి పూజించండి అని చెప్తారండి. అలాగే ఆ కుటుంబ సభ్యులు నాగశిలలకు పాలు, నీళ్లు పోసి, పసుపు, కుంకుమ పోసి పుట్ట దగ్గర మంచిగా అలంకరించి ఒక వస్త్రాన్ని కప్పి వస్తారండి. అలా చేయగానే ఆ అబ్బాయికి మంచిగా అవుతుందండి. సో, ఆ రోజు ఇట్లా మొదటి రోజు భగవంతుడు అనుగ్రహించి వారికి చెప్పిన పూజ కాబట్టి ఇది నాగుల పంచమిగా ప్రసిద్ధి చెందింది అండి. అందుకే ఈ రోజును గరుడ విజయోత్సవం, గరుడ పంచమి, నాగుల పంచమి, నాగుల జన్మ దినోత్సవం అని చెప్పేసి మనం జరుపుకుంటూ ఉంటామండి. ఇంకా ఈరోజు ఎవరైతే సర్పదోషాలు ఉంటాయో, నాగుల జాతి ఉంటుందో, ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి, నాగగోత్రం ఇట్లా ఉన్నవారు ఎవ్వరు కూడా ఏ కారణానికి ఈరోజు నాన్ వెజ్ అనేది తినకూడదండి. నాన్ వెజ్ నిషిద్ధము. అదేవిధంగా ఎవరైతే తాంత్రికులు ఉంటారో ఈరోజు ఉపవాసాలు, దీక్షలు చేస్తారండి. ఎందుకంటే ఈరోజు చైతన్య శక్తి ప్రకృతిలో చాలా ఎక్కువగా ఉంటుంది అండి. మనలో ఉన్న మూలాధార చక్రంలో సర్పాకృతిలో ఉన్న శక్తి అనేది జాగృతం అవుతుంది అండి. దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పూజలు, ఉపవాసాలు లాంటివి తాంత్రికులు చేస్తూ ఉంటారండి. ఇంకా ఈరోజు ఏ కారణానికి కూడా మనము పొడవాయిన వెజిటేబుల్స్ చాక్‌తో కొయ్యకూడదండి. ఎందుకంటే వాటిలో కూడా సర్పశక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అవి బీన్సే కావచ్చు, లేకపోతే పొట్లకాయే కావచ్చు, పొడవైన ఆకుకూరలే కావచ్చు, చాకుతో కట్ చేయకూడదు. ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా ఈరోజు పుట్టకు పాలు పోసిన తర్వాత పుట్టమట్టిని తెచ్చుకొని ఒళ్ళంతా రాసుకుంటారండి. ఇలా రాసుకోవడం వలన ఏదైనా చర్మ వ్యాధులు ఉంటే పోతాయి అండి. బాగా తెచ్చుకోకూడదు. చిన్నగా తెచ్చుకొని దాన్ని పసుపుతో కొంతమంది కలిపి రాసుకుంటారు. లేదంటే గంధంతో అయినా కలిపి శరీరానికి రాసుకోవడం వలన ఈరోజు వ్యాధులు ఏమైనా ఉంటే పోతాయి అండి. ఎందుకంటే పుట్టపైన పాలు పోసిన దగ్గర నుంచి మాత్రమే తెచ్చుకోవాలి అండి. విశేషమైన శక్తి అనేది అందులో ఉంటుంది. అందరూ ఆచరించండి. ఇక రేపు ఉదయం పూజ అండి. ఎవరైతే మగపిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకు ఆయుష్ వృద్ధి చెందడానికి దత్తాత్రేయ స్వామి వారిని పూజించాలి అండి. ఇంకా ఎవరైనా మగపిల్లలు ఉన్న స్త్రీని ఇంటికి పిలిచి వారికి పసుపు, కుంకుమలు ఇవ్వడం ఆనవాయితీ అండి. ఇలా కుదరకపోతే అన్నం వండి దాన్ని 4 రకాలుగా చేయాలండి. అంటే దద్దోజనం, పులిహోర, బెల్లన్నం లేకుంటే కొబ్బరి అన్నం ఇట్లా 4 విధాలుగా ఆ అన్నాన్ని మార్చి దత్తాత్రేయ స్వామికి నైవేద్యంగా సమర్పించడం వలన మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఆయుష్ వృద్ధి అనేది అవుతుంది. అందరూ పాటించండి. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. సంతానం కోసం, వివాహం కోసం, ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో వారంతా కూడా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకొని పూజించండి. దేవాలయానికి వెళ్ళడం వీలు కాని వారు ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి.